వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. అంటే ఈ మధ్యలో మాకు ఒక పేషెంట్ వాళ్ళ అటెండర్ వాళ్ళు వచ్చి అడుగున్నారు, ఇలాగ వ్యసనాలు ఎందుకు కొంతమందికి తెలిసి కూడా కంటిన్యూ చేస్తారు. అంటే వ్యసనాలు అంటే మీకు తెలిసిందే కదా, ఇప్పుడు లైక్ మద్యపానం కానీ ధూమపానం కానీ ఫోన్ పదే పదే చూడడం కూడా ఒక రకమైన వ్యసనమే. లేదంటే ఇట్లా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం కానీ, అంటే మనకి ఏదైనా ఎక్కువ ప్లెజర్ ఇచ్చేవి ఇవి అన్నీ కూడా మనకు వ్యసనాలలాగా మారిపోవచ్చు. సో తను అడిగిన క్వశ్చన్ ఏమంటే, ఎందుకు వ్యసనాలు కొంతమందిలో ఎక్కువ ఉంటాయి కొంతమందిలో తక్కువ ఉంటాయి అని ఒక క్వశ్చన్ అడిగినారు. సో దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఒక వ్యసనం ఏర్పడటానికి వాట్స్ సోషల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్, మనం పుట్టి పెరిగిన వాతావరణము, అండ్ దీంతో పాటు మన బ్రెయిన్ పరంగా కూడా దేర్ ఆర్ లైక్ డిఫరెన్సెస్. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిసి మద్యపానమో ధూమపానమో స్టార్ట్ చేసినారు అనుకోండి, అందరిలో అది మనకు వ్యసనం లాగా మారదు, ఒకరికో ఇద్దరికో వ్యసనం లాగా మారుతుంది. అది ఎందుకు అనేది, బ్రెయిన్ పరంగా చేంజెస్ ఎట్లా ఉంటాయి అనేది మనం ఇవాళ లైక్ వీడియోలో చూద్దాము. మిగతా అవి అన్నీ కూడా, అంటే ఇప్పుడు స్క్రోలింగ్ కానీ, సెక్స్ పరంగా చేసే ఈ యొక్క అశ్లీల వీడియోస్ చూడడం కానీ, ఇవన్నీ కూడా మనకు వ్యసనాల్లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి మనకు చూసుకోవాల్సింది మెయిన్గా మన బ్రెయిన్లో రివార్డ్ పాత్వే అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు బ్రెయిన్ అయితే, దీంట్లో న్యూక్లియస్ అక్యుమెంట్స్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇది న్యూక్లియస్ అక్యుమెంట్స్. ఇక్కడ నుంచి మన బాడీలోకి డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే డోపమిన్ ఈజ్ ఎ కెమికల్, మనకు అదొక న్యూరో ట్రాన్స్మిటర్ అన్నమాట, విచ్ ఈస్ నార్మల్లీ రిక్వైర్డ్ ఫర్ మనకు వచ్చే ప్లెజర్ కానీ, మనకు వచ్చే లైక్ మోటివేషన్ కానీ. ఇప్పుడు సపోజ్ పొద్దునపూట లేచాక మీకు ఏదైనా పని చేయాలంటే మీకు ఏం అవసరము, మోటివేషన్ అవసరం, అది మనకు డోపమిన్ నుంచి వస్తుంది. సో ఇది రివార్డ్ పాత్వే. అయితే ఇప్పుడు మనలో అందరికీ కూడా మనకేమంటే మోటివేషన్ అవసరము, మనకు ఆ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ఎనర్జీ అనేది అవసరం, మనము ఏ పని చేయాలన్నా సరే. సో దీనికి కొంత అమౌంట్ ఆఫ్ బేస్ లైన్ డోపమిన్ అంటాం. అంటే ఇది మన అందరిలో ఉండే డోపమిన్. ఓకే, సో ఎప్పుడైతే మనము ఇట్లాంటి వ్యసనాన్ని కలిగించే థింగ్స్ చేస్తామో అప్పుడు మనకు హై వస్తుంది, చూసినారా, అది దట్ ఈస్ బికాస్ ఆఫ్ డోపమిన్ హిట్స్. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ధూమపానం చేసినాం అనుకోండి, దాని తర్వాత మనకు వచ్చే ఆ కిక్ అంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ ప్లెజర్. ఇప్పుడు సపోజ్ లేదు, మీకు ఫోన్లో ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది, మీకు ఏదో పలానా డబ్బులు క్రియేట్ అని వచ్చింది, దాట్ కిక్ దాట్ యు గెట్ వాట్ యు కాల్ ఇట్ యాజ్ డోపమిన్ హిట్స్ వల్ల వస్తుంది. అయితే 1-2 సార్లు డోపమిన్ హిట్స్ వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకసారి అయింది, 2 సార్లు అయింది, 3 సార్లు అయింది, బట్ యాజ్ యూ కంటిన్యూ టు డూ దాట్, మనం అది మళ్ళీ చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఈ న్యూక్లియస్ అక్యుమెంట్స్ నుంచి మనకు డోపమిన్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. దానివల్ల యువర్ డోపమిన్ స్టార్ట్ టు ఫాల్ బిలో ది నార్మల్సీ. దీన్ని డోపమిన్ క్రాష్ అంటాం. అయితే మనం ఫస్ట్ అనుకున్నట్టు డోపమిన్ అనేది మనకు మోటివేషన్కి అవసరము. అదే మనము పదే ప్లెజరబుల్ యాక్టివిటీస్ చేయడం వల్ల మీ డోపమిన్ అనేది చాలా తగ్గిపోతుంది. దీనివల్ల డిమోటివేషన్, అంటే ఏ పని చేయాలంటే మోటివేషన్ ఉండదు, డల్నెస్, లెథార్జీ, నిద్ర మనకు పట్టకపోవడము, ఇవన్నీ కూడా అవుతాయి. సో ఇది మనం రెగ్యులర్గా చేయడం వల్ల. అయితే మీ బాడీకి ఇంత ఎక్కువ లెవెల్స్ ఆఫ్ డోపమిన్ అనేది అలవాట్లాగా అయిపోయింది, బట్ మీ డోపమిన్ ఏమో ఇక్కడ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇనీషియల్గా ఇప్పుడు ఒక 1 పెగ్ ఆఫ్ మద్యపానంతో ఎవరైనా స్టార్ట్ చేశారో అనుకుందాం, అది ఇక్కడ ఇప్పుడు ఇంత మనకు రావాలంటే 1 పెగ్ క్యాన్ గివ్ ఓన్లీ లైక్ దిస్ మచ్. బట్ మన బాడీకి ఏమంటే ఇంత ఎక్కువ కావాలి. ఇంత ఎక్కువ రీచ్ అవ్వాలంటే ఆ మద్యపానాన్ని మనం తీసుకునే అంత అమౌంట్స్ని పెంచుతూ ఉంటాం స్లోగా. ఇది మనం జనరల్గా చూస్తూనే ఉంటాం. ఒక సింగిల్ పెగ్తో స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక లైక్ ఫుల్ బాటిల్ వరకు కూడా వెళ్తూ ఉంటారు. దీన్ని వాట్ వి కాల్ ఇట్ యాజ్ టాలరెన్స్ అంటాం. దిస్ అప్లైస్ టు ఆల్ ది అదర్, మనకు అన్ని లైక్ వ్యసనాలకు కూడా ఇది మనకు అప్లికబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొద్ది రోజులు అయ్యాక ఇక్కడ మనకి నిజంగానే స్టాప్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, అంటే మద్యపానం ఎక్కువైపోయింది స్టాప్ చేద్దాం అనుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు డోపమిన్ లెవెల్స్ అనేవి రావు. సో అప్పుడు అన్లెస్ వాళ్ళు మద్యపానం తీసుకుంటే కానీ వాళ్ళ డోపమిన్ లెవెల్స్ పెరగవు, వాళ్ళకి హ్యాపీనెస్ ఫీలింగ్ రాదు. స్టాప్ చేస్తే క్రాష్ వల్ల డల్గా లెథార్జీగా ఉంటారు, కాబట్టి వాళ్ళకి అన్ప్లెజెంట్ ఫీలింగ్ వల్ల మళ్ళీ క్రేవింగ్స్ వస్తుంటాయి. సో ఇక్కడ కూడా మళ్ళీ తీసుకోవడం మళ్ళీ క్రాష్ అవుతుంది, అంటే దీనికన్నా కూడా తక్కువ లెవెల్స్లోకి పోతూ ఉంటుంది. సో లైక్ దిస్ ఈజ్ వేర్ క్రేవింగ్స్, అంటే మనం స్టాప్ చేద్దాం అనుకున్నా కూడా పర్సన్ స్టాప్ చేయలేడు. అండ్ వేరే మేజర్స్, అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు మనకు నార్మల్గా ప్లెజర్ ఇచ్చే యాక్టివిటీస్, ఇప్పుడు పలానా కైండ్ ఆఫ్ అచీవ్మెంట్ కానీ, కొత్తదైన వర్క్ నేర్చుకోవడం కానీ, ఇవన్నీ మనకు నార్మల్గా గుడ్ సార్ట్ ఆఫ్ డోపమిన్ ఇస్తాయి.
ఇప్పుడు ఏమైంది, డోపమిన్ తగ్గడం వల్ల గుడ్ డోపమిన్కి మన బాడీ అలవాటు అనేది పోతుంది. దానివల్ల మిగతా ప్లెజరబుల్ యాక్టివిటీస్ అనేవి ఏవి కూడా ఉండవు. ఇప్పుడు ఒక వ్యక్తి మద్యపానానికి అలవాటులాగా అయిపోతే వాళ్ళకి మద్యపానం తప్ప వేరే ఏవి కూడా ప్లెజర్ ఇవ్వవు. అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము, కొత్త జాబ్ తెచ్చుకోవడము, కొత్త స్కిల్ నేర్చుకోవడం, ఇవన్నీ కూడా ప్లెజరబుల్గా అనిపించదు. దిస్ ఈజ్ ద రీజన్ వై ఏదైనా ఇట్లా మనకు ఏదైనా వ్యసనం అనేది ఏర్పాటైతే వేరేవన్నీ కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, అయితే ఎవరికి ఎట్లాంటి వ్యసనం ఫామ్ అవుతుంది అనేది ఈ మన బ్రెయిన్లో ఉండే ఈ యొక్క రివార్డ్ పాత్వే పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ రివార్డ్ పాత్వే మన యొక్క జెనెటిక్స్, మన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో అట్లా ఎవరికి ఏ వ్యసనం వస్తుంది అనేది మన బ్రెయిన్ కండిషన్ బట్టి. ఇప్పుడు అందరూ మద్యపానం స్టార్ట్ చేసిన వాళ్ళు వ్యసనానికి పోరు, అందరు ధూమపానం స్టార్ట్ చేసిన వాళ్ళు వ్యసనానికి పోరు. ఎవరికైతే ఆల్రెడీ వాళ్ళ బ్రెయిన్ సర్క్యూట్స్ వల్నరబుల్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఇట్లా వ్యసనం బారిన పడుతూ ఉంటారు. ఇది షార్ట్గా చెప్తున్నాను. దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ మీ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.